హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయక చాలా రోజులైంది. ఏ వీడియోలు చేయట్లేదు, ఎందుకంటే నేను మూవీ షూట్లు అలాగే ప్రజెంట్ చిన్న చిన్న షూట్లలో ఉండి బిజీగా ఉండి చేయలేకపోయినా. కాకపోతే ఒక మంచి వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చిన. చాలా మంది అడుగుతారు, అన్న ఫైమాతో ఎందుకు చేయట్లేదు, ఫైమాతో ఎందుకు చేయట్లేదు అనేసి. ఫైమాతో ఎందుకు చేయట్లేదు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తా. ఇంకొకటి, కొంతమంది మెసేజ్ చేసేళ్ళు, అన్న ఫైమాకని ఒక ప్రాంక్ చేయొచ్చు కదా అనేసి నాకు కామెంట్లు కూడా చేసిళ్ళు. మీరు అడిగినట్టే ఒక చిన్న ప్రాంక్ చేద్దామనేసి అనుకుంటాను. చూసిళ్ళు కదా, నా చేయికి దెబ్బ దాకలే, కానీ నేనే కట్టగట్టిన. ఎందుకంటే ఫైమాకి ఫోన్ చేసి నేను బండి మించి కింద పడ్డా అని చెప్తా. అప్పుడు ఫైమా ఎలా రియాక్ట్ అయ్యిద్ది అంటే నా దగ్గరకు వస్తుందా రాదా అన్నది ఇది ప్రాంక్. మరొకసారి అయితే ఫైమాకి ఫోన్ చేద్దాం. బేసికల్గా నాతో మాట్లాడట్లేదు, అది మీకు తెలియదు. కట్ చేసింది. ఓకే, కట్ చేసింది. మళ్ళీ ఒకసారి చేస్తా. ఎత్తుతుందా ఎత్తుతా. సరే, రెండుసారి ఇంకొకసారి చేస్తా. ఎత్తకపోతే నేను ఏ ఫోన్ చేయను, మనకు అవసరం లేదు. అంతగానో బతిలాడాల్సిన అవసరం. ఇది లాస్ట్ ఫోన్. హలో ఫైమా. హలో ఫైమా, నేను ప్రవీణ్ మాట్లాడతాను. బిజీయా? అవునా, ఏం లేదు, నాకు చిన్న అంటే యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అయింది అంటే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ కానీ బండి మీద వస్తానా, వచ్చేటప్పుడు అది కొద్దిగా బండి స్లిప్ అయ్యి కింద పడ్డా. ఆ చెయ్యికి కొద్దిగా దెబ్బలు తాకినాయి బాగా. అంటే అంటే ఇద్దరిదాకనే వచ్చేసి రూమ్కి వచ్చిన. మావాడు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. అంటే వాడే నడిపిండు. కింద పడ్డా, నేను వెనక కూర్చున్నా కదా, కొద్దిగా దెబ్బ ఎక్కువ తాకింది అంతే. నేను నా రూమ్ లో ఉన్నా. నేనే ఉన్నా, ఎవరు లేరు. హలో హలో, పర్లే, కొద్దిగా చెయ్యి కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంది. ఇక నార్మల్గా ఎవరు లేరు కదా అనేసి నీకు ఫోన్ చేసిన. సరే సరే సరే. తినలే. ఏముంది, తినబుద్ధి కావట్లేదు. ఇడ్లీ కూడా వద్దు, తినబుద్ధి కావట్లేదు. సరే సరే. అబ్బా, ఇప్పుడు మన స్టేజ్ మీద చేసే యాక్టింగ్ కంటే ఇక్కడ చేసే యాక్టింగ్ కొద్దిగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. పర్లే, వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ నేను మామూలుగా నాతో మాట్లాడదు కదా, ఈ ఫోన్ కూడా ఎత్తది అనుకున్నా మూడోసారి, కానీ ఎత్తింది. వచ్చినాక చూద్దాం రియాక్షన్ ఎలా ఉందో. ఏమైంది? కూర్చో, చెప్తా. ఏమైంది చెప్పురా. ఇటు కూర్చో. ఎందుకంటే నిలబడితే బాగోదు కదా, ఆడపిల్ల నిలబెట్టడం నాకు నచ్చదు. కూర్చో. నీకు యాక్సిడెంట్ అయినా అవి తీర్థశాస్త్రాలు మాత్రం మరవు కదా. తీర్థశాస్త్రాలు కాదులే. ఎవడెళ్ళమన్నా నిన్ను బయటికి? వెళ్ళమన్నాడు అంటే బయటికి వెళ్ళకుండా ఉంటారా మనుషులు అన్నాక? నీకు స్కూటీ రాదు, ఎందుకు తీసుకెళ్ళావు మరి? నేను దూలలే, వేరే ఫ్రెండ్ గారు తోలిండు, నేను కూర్చున్నా. వాడికి ఏమైనా అయిందా? నార్మల్గా అడుగుతున్నారా వాడికి ఏమైనా అయిందా అని? వానికి ఏం కాలే. బండి మీద వెనక కూర్చున్నా కదా, ఇట్లా స్లిప్ అయినప్పుడు నేనే కింద పడ్డా, ఒక చేయి మీద ఇట్లా పడ్డా, అందుకని
తాకింది ఇంత పెద్ద దెబ్బ కాదురా, అది కనిపిస్తుందిరా. ఇంకేనన్నా తాకినాయో అని అడుగుతున్నా. ఇంకేడ తాకలే, మోకాలకు తాకిందిరా, కానీ పాయింట్ వేసుకున్నాను. నేను చూపి, పాయింట్ వేసుకున్నా, పైకనా చూపిరా. ఏం కాలేదు, చూపి. ఏం కాలే, ఏం కాలే. హాస్పిటల్ పోదామా? హాస్పిటల్ పోదామా? ఆల్రెడీ వెళ్ళేస్తా, కట్టుకున్నా వచ్చిన. నాకు తెలిసిన డాక్టర్ ఉంది. ఇప్పుడు వద్దులే, దానికి ఆయింట్మెంట్ పెడతారా? నేను పెట్టుకున్న ఆల్రెడీ వస్తుంది. తీట పడుకోపా, నాకు ఎందుకు చెప్పినావురా మరి ఇవన్నీ చేయించుకున్నప్పుడు? అంటే నాకు ఇక్కడ ఎవరున్నారు చెప్పు, తెలిసిందని నువ్వు ఒక్కదాన్ని, అందుకనే నేను నీకు ఫోన్ చేసిన. నేను అసలు స్నానం కూడా చేయలేదు, మరి నేను ఎట్లా వచ్చినా అనుకుంటున్నాను. మరి స్నానం చేసి వచ్చుంటే బాగుండదు కదా, ఇప్పటికీ బాధపడతాను. నీకోసం వచ్చినా నేను స్నానం చేస్తున్నా, అదర్థం లేదా? అవునా, అంటే నా సింపతి మీద ఏమన్నా వచ్చినవేమో అనిపించింది. సింపతి మీద అయితే మంచిగా వచ్చేదాన్ని, ఇట్లా ఆడవాళ్ళం అడవడి రాకపోయేదాన్ని. ఉంటదిరా, కోపం ఉన్నంత మాత్రం నా ప్రేమ ఎక్కడికి వెళ్తా చెప్పు. ఎటు వెళ్ళింది మైండ్? ఏంటి వెళ్ళింది? వాడు బయటికి వెళ్ళండి, ఏదో వర్క్ పైన. తిన్నావా ఏమన్నా? తిన్నా. తినలేనన్నావు కదరా ఫోన్లో. తిన్నా ఆంటీ కాదు వేస్తున్నా, తినిపిస్తావు. ఏమైనా వండినావా? ఏమైనా వండినావా? చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పుసుక్కున్న దానికి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం అవుతుంది. ఇంకా నా ఫోన్ని చూడలే, నాకే గడగడ అంటుంది కొద్దిగా. ఇది యాక్టింగ్ అని తెలియదు దానికి. ఎగ్ ఎప్పటిది? ఎగ్గా వాడే మొయిను వండి వెళ్ళింది అనమాట. ఏమో వాడికి వంటలు కూడా వచ్చా? అంటే నువ్వు బేసికల్గా నాతో మాట్లాడట్లేవు కదా, మనం మాట్లాడుకోక కూడా చాలా నెల అయింది. మరి ఒక మనిషికి ఇట్లా అయితే కూడా దూరం పెట్టేంత మనసు కాదురా నాది. తిన్నా. కొంచెం వండుకున్నారేంది? కొంచెం వండుకున్నారేంది? వండింది కానీ వాడు తినేసి వెళ్ళిండి అనమాట. నేను వదిలేసి సిగ్గు లేకుండా దెబ్బ తాగినప్పుడు ఉండాలి కదా. వానికి తెలియదు దెబ్బ తాగింది. మంచిగా మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఏం కదండి, అంటే ఇంత ప్రేమ ఎప్పటి నుంచో వచ్చిందా అని షాక్ అవుతాను నేనే. మరి నువ్వే ఇదంతా చేసుకున్నావు. నువ్వే. నేనేం చేసిన? నేనేం చేసిన? నువ్వే దూరం పెట్టినావు. ఎవరిని? నన్ను. సరే, నేను దూరం పెట్టినా, నువ్వు నన్ను దూరం పెట్టినావు లేదా చెప్పు. నేను దూరం పెట్టినావు లేదో నేను చెప్తా. నేనే దూరం పెట్టిన. నేను దూరం పెట్టినప్పుడు నువ్వు దగ్గరికి వస్తే అది దగ్గర అయిపోతావు. నేను దూరం పెట్టినప్పుడు నువ్వు దూరం పెడితే అది దూరం. ఇక 1 year అవుద్ది. ఎప్పుడన్నా ఆలోచించినావా నా గురించి? అసలు మర్చిపోతే కదా ఆలోచించడానికి. రాసుకొచ్చినావా డైలాగు? ఎందుకు రాసుకొస్తాను రా, అంటే మనసులో అంతే కానీ మనం బయట పెడతాం. నువ్వు ఎటు పోతావు, ఏం చేస్తావు అని నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను పక్కన మనిషిని పెట్టినావా? నా అనుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు, ఏం చేస్తారు అన్ని కనుక్కునే వాళ్ళైతే నాకు నీకు మేము గాలికి వదిలేసి తిరుగుతున్నాను అందరితోటి. దాన్ని గెలకకు, తిని పడుకో. చాలు ఓవర్ యాక్షన్ చెయ్యి. చాలు చాలు ఓవర్ యాక్షన్ చెయ్యి. తిను. చాలు చాలు. ఎందుకు కోపమా? కోపంగా చాలు నా చాలు. సరే నేను తింటా. తిను. బాగా చేసింది రా, బాగా చేసింది. సరే
కూలర్ లేదా? కూలర్ ఉంది. ఏం చేస్తున్నారో రోజు ఇంట్లో? ఎందుకు వెళ్ళనా రూమ్లో? నాకు ఒకసారి కూడా కాల్ చేయాలనిపించలేదా? అనిపించింది కానీ చేస్తే బాగోదని నేనేం చేయలేదు. మర్చిపోయినా నన్ను? మర్చిపోతే నేను ఎందుకు ఫోన్ చేస్తే నాకు దెబ్బ తాకుతాయి. నేను ఫోన్ చేసినా నువ్వు ఫోన్ చేసినావా? నువ్వన్నా ఒక్క రోజన్నా ఫోన్ చేసినావా? పడుకోరా. నేను పడుకోనిలే కానీ ఎందుకు ఇప్పుడు నిద్ర రావట్లేదు. ఎందుకు రా? నందు కోపమా? కోపం అని కాదులేమ్మా. నిజం చెప్పు. కోపం ఏం లేదులే కానీ మరి చిరాకా? చిరాకు కూడా లేదు. ప్రేమనా? చెప్పు. ప్రేమ కూడా లేదని చెప్పు. ఇంకా ఈ 1 year లో ఏ అమ్మాయిని గెలిచినావు? ఏ అమ్మాయిని గెలకలే. నిజం చెప్పు. ఒట్టే నా మీద ఒట్టేసేపు. ఏ అమ్మాయిని గెలగలేదా నువ్వు? ఏ అమ్మాయిని గెలకలే. మరి అందరితో ఎందుకు రీల్స్ చేస్తున్నావు? అందరితో ఎందుకు యూట్యూబ్ లో చేస్తున్నావు? చెయ్యాలే. ఎందుకు చేస్తావు? చెయ్యాలి. ఎందుకు చేస్తావు? అది చేయాలా మళ్ళా? నా కాలదనా? ఎందుకు చేసినావు చెప్పు. నాకెంత కోపం వస్తుంది. నాకు బాధ అనిపించదా? నువ్వు నా ముందు వాళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళు చేయి పట్టుకుంటా. నేనెంత బాధపడ్డా అది నాకు తెలుసు. సరేలే పోనీ. నీకు ఒకటి చెప్పనా? షాక్ అవుతావు. ఏంది? అది కటింగ్ చేయించుకోవచ్చు కదరా. స్టైల్ మా పెంచుతాను. నేను సినిమా చేస్తాను అందుకు. మీ డాడీకి కాల్ చేద్దాము. వద్దు. మా నాన్నతో మాట్లాడినావు కదా, మా నాన్న కూడా మాట్లాడిండు. చాలు, ఊపిక ఫోన్ చేయొద్దు. అంతేనా? మనం మాట్లాడుకోవట్లేదు తెలుసా తనకి? ఎవరికి? మీ డాడీకి. మా నాన్నగా తెలుసు. మా నాన్న చెప్పింది నేను మాట్లాడట్లేదు. నాన్న ఏమన్నాడు? పోనీ లేరు నాన్న, ఇంకో అమ్మాయిని చూసుకున్నాడు. మరి ఏ తండ్రి అయినా కొడుకు అలానే సపోర్ట్ చేస్తాడు. నీకు ఒకటి చిన్నది ఒకటి చెప్పాలి. చెప్పనా? మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నావా? కాదులే కానీ నిజం చెప్పు. ఒకటి చెప్తాను. ఏ భయం అవుతుందిరా నాకు. అబ్బా భయం ఏం కాదు కానీ చెప్పేది నేను. చెప్పనా? నిజం చెప్పు. నాకు వేరే అమ్మాయి కాదు. చెప్పేదాకా కాదు. అదే భయం అవుతుంది అసలు. వేరే అమ్మాయి లవ్ చేస్తున్నా. కాదే. మరి ఏంటిది? చెప్పు. చెప్పేదానికి ఆగే. చెప్పనా? చెప్పు. అయ్యేటి మాత్రం చెప్పకు, చెంపబలిపోద్ది. రియల్గా నాకు దెబ్బ తాకలేదు. రియల్గా దెబ్బ తాకలేదు అంటే నువ్వు రియాక్ట్ అవుతావా రియాక్ట్ కావా అని ఒక చిన్న ప్రాంక్ చేశా. అది అభిమానుల కోరిక మేరకు కెమెరా నీకు స్ట్రేట్గా అలా కనబడుతుంది. అందులో చూడు అక్కడ. అంటే ఉంది ఏ చింటికి ఇంతలు కట్టి. సారీ ఫైమా, ఏమనుకోకు. నిజంగా వస్తావా రావా, మరి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, మాట్లాడవేమో అనుకున్నా. అని థ్యాంక్ యూ సో మచ్ వచ్చినావు. హలో హే హే ఫైమా, ఓ ఫైమా. ఏ వదులురా. ఏ వదులు. ఏమైంది? పోరా నువ్వు. లేదు నిజంగా నేను అసలు అంటే నా మీద ఇష్టం లేదేమో అనుకున్నా కానీ నిజంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హలో
చిన్న ప్రాంకే. తీసుకో ఎక్కడన్నా పెట్టుకో ఈ ప్రాంక్. హలో పోరా, ఎంత ఆగంగా వచ్చినా తెలుసా? యాక్సిడెంట్ అయితే అట్లా మాట్లాడితే నువ్వు నార్మల్ గా పిలిస్తే నేను కాంప్రమైజ్ వచ్చేదాన్ని. ఏమన్నా అయితే ఎట్లా నీకు? హలో సరే సారీనే. సారీ ఎందుకు? సారీ అంటే నువ్వు వస్తావే రావో అనుకున్నా కానీ వచ్చినావు కదా. ఓకే థ్యాంక్ యూ. నీ కాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తా? సరే సారీ అండి. షేక్ అండి ఏంటి? సరే సరేలే. చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగానే అంటే బేసికల్ గా చాలా రోజుల నుంచి అడుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళు అడుగుతారని కాదు, ఫైమా నువ్వు ఎందుకు చేయట్లేదు అనేసి అడుగుతారు. ఒకసారి ఆగు, నీకు మన దగ్గరికి తెస్తే తెలిసిపోతుంది కదా. ప్రవీణ్ అన్న ఫైమక్కతోటి ఎందుకు చేయట్లేవు ఏంది అనేసి అందరు అడుగుతారు. నేను ఎవరికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు కూడా. కాకపోతే ఎందుకు నాతో చేయట్లేదు, ఎందుకు మేమిద్దరం కలిసి చేయట్లేదో ఒకసారి ఫైమతోటి అడుగుతా. ఫైమా ఎందుకు చేయట్లేదు, రీజన్ చెప్పు. టెల్ ద రీజన్ చెప్పు. ఇప్పుడు చెప్పా, నువ్వే నన్ను దూరం పెట్టినావు. లేదు కానీ కొద్దిగా తను షూటింగ్లలో బిజీగా ఉంది, నీ షూటింగ్లలో బిజీగా ఉన్నావు కాబట్టి కొద్దిగా ఏమైందంటే వీడియో అని చెప్తే రెడీ అయ్యేదాన్ని కదా. నన్ను ఇటు చూడు, నన్ను పిచ్చిదానికి చూపిస్తున్నావు. నార్మల్ కూడా అట్నే ఉంటావు నాకు. మీరు చెప్పినట్టే ఫైమతో అయితే ఫ్రాంక్ చేసినాం. బాయ్స్ బాయ్. సో ఫ్రెండ్స్, నాకు చెప్పలేడు, చెప్పుండే కనీసం రెడీ అయినా వచ్చేదాన్ని. ఏదైనా వీడియో చేద్దామంటే వీడి కాకపోతే ఇంకెవరికి చేస్తాను నేను వీడియో, చెప్పండి. సో ఇన్ని రోజులు 1 year నాతో మాట్లాడకుండా ఆగిండు. వీడి పని ఇప్పటి నుంచి చెప్తా. చుక్కలు చూపిస్తారు. అరే చెప్తున్నా, నాకు దూరంగా ఉన్నావు కదా. సరే చీకటి వచ్చినప్పుడు నేనే చూస్తలే కానీ. సో వీడి అంటే పటాస్ ప్రవీణ్ అంటే మా ఛానల్ ని పటాస్ ప్రవీణ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి మీరు అనుకున్నట్టనే మా జోడి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇలాగే వీడియో చేసి, అంటే ఇది నాకు చెప్పలేడు, బట్ నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా మేమిద్దరం అనుకొని ఎటైనా బయటికి వెళ్ళి లేదంటే ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ మేము ఖచ్చితంగా చేస్తాం. సో ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇంకెప్పుడు ప్రాంక్ చేయమని మాత్రం మీరు కింద పెట్టకండి. వీడు మళ్ళీ ప్రాంకులు స్టార్ట్ చేస్తాడు, ఏడవడం నా వల్ల కాదు. సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.